నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. ఏపీని గాడిలో పెట్టే పనిలో సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు. కేవలం పోలవరమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చలు జరుపుతారు సీఎం చంద్రబాబు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్లు తెలిసిందే. ఇంధనం, జలవనరుల తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. ఈ డ్యాంల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రమ్ వాల్పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్ ఛానల్ నిర్మాణం తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియల్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండర్కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో సీఫేజ్ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు. రైట్గా ఏపీని గాడిలో పెట్టే పనిలో సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సీఎం చంద్రబాబు నాయుడు ఇక మళ్ళీ సోమవారం పోలవరం ప్రాజెక్టుకి వెళ్లే దిశగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి?
రాఘవేంద్ర, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం పర్యటన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం చేసే అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా వరకు దృఢనిశ్చయం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి ప్రతి సోమవారం కూడా వాటికి సందర్శనానికి కూడా దీనికి సంబంధించి ఒక పక్కన నిన్న ఉన్నత అధికారులతో కూడా సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇది చాలా వరకు కూడా రాష్ట్రానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వం చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకుండా కూడా గత 5 సంవత్సరాలుగా కూడా మేనమేషాలు లెక్క పెట్టిందనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్ట్ ని వెళ్ళి సందర్శించాలనేసి కూడా నిర్ణయించారు. ఇదే విధంగా దీనికి సంబంధించి పూర్తిగా కూడా స్వయంగానే పరిశీలించడం అయితేనేమి సమీక్షలు కూడా నిర్వహించడము, ప్రతి సోమవారం అయితే ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఎంతవరకు పూర్తవుతున్నాయి, వీలైనంత త్వరగా కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా మందకొడుగా జరుగుతున్న పనులన్నీ కూడా చాలా వేగవంతం చేయడానికి కూడా ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల పరిస్థితులకు సంబంధించి కూడా సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా హంద్రీనేవాకు సంబంధించి గతంలో ఒక పక్కన రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా కూడా ఏదైతే ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా కూడా కుప్పం వరకు మాత్రమే ఒక గేట్లు కూడా ఏదో నామమాత్రంగా అద్దెకి తీసుకొచ్చిన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుల పైన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అదేవిధంగా వీలైనంత తొందరగా కూడా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉందనేసి ప్రతి ఒక్క అధికారులు కూడా దీనికి సంబంధించి వేగంగా పనులు జరిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది. జ్యోతి, ఇకపోతే ఇంధనం, జలవనరుల కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న ఒక యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశం ఎలా ఉండబోతోంది? అంటే మొత్తానికి చూసుకుంటామంటే గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు రాష్ట్రం అన్ని రకాలుగా అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే రాష్ట్రానికి రాజధాని అయితేనేమి అదే విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కీలకంగా ఒక దూరదృష్టితో కూడా ఆలోచించడం జరిగింది. ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రారంభించాము. కాకపోతే అప్పటి వరకు వీలైనంత వరకు మాత్రమే చేయడం జరిగింది. కాకపోతే దానిని కంటిన్యూ చేయకుండా కూడా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడి పనులు రాజధాని ప్రాంత పనులు అయితేనేమి మిగతా పనులను కూడా ఎక్కడికక్కడి వరకు ఆపేసేసి తాము కొత్తగా కూడా వేరే వాటిని ప్రారంభించింది. అవి కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టులు అయితేనేమి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ఏదైతే నీటిపారుదలకు సంబంధించి అయితేనేమి భారీ నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్క మంత్రులు అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. దీనికి సంబంధించి అందరూ సమిష్టి కృషిగా కూడా కృషి చేయాల్సిన పరిస్థితి కూడా ఉందనేసి అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, ఇక ఎగువ దిగువ డ్యాముల పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఏదైతే కృష్ణా గోదావరికి సంబంధించి వీటికి సంబంధించి ఎక్కడైతే ఒక పక్కన కర్ణాటక నుంచి అయితేనేమి అదే విధంగా మహారాష్ట్ర నుంచి కూడా నీటిని వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే పట్టిసీమకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు ఉన్నప్పటికీ కూడా పట్టిసీమ గేట్లు ఎత్తకపోవడంతో ఒక పక్కన గోదావరి జిల్లాలో కృష్ణాకి రాకుండా అడ్డుకట్ట వేసినట్టు కూడా ఒక పక్కన దీనికి సంబంధించి చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి జలాన్ని అంటే ఒక నది అంటే గోదావరి నదిలో ఉండే నీటిని కృష్ణాకి తీసుకురావడం వల్ల ఒక పక్కన కృష్ణా జిల్లా అయితేనేమి వెస్ట్ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఇది వైసీపీ కుట్రపూరితంగా కూడా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కూడా దీన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కృష్ణా అయితేనేమి గుంటూరు జిల్లా వాసులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. ఇటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసినట్లు రైతులు చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల విషయంలో పూర్తి పట్టుదలతోటి కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టుకి సంబంధించి నివేదికకు సంబంధించి అదే విధంగా ప్రతి సోమవారం కూడా సమీక్షించడం జరుగుతుంది. అదే విధంగా కూడా చూసుకుంటే వీలైనంత వరకు రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్ట్ ని కూడా స్వయంగా సందర్శిస్తాననేసి పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రతి సోమవారం వెళ్ళి దాన్ని స్వయంగా సందర్శిస్తాననేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలపడం జరుగుతుంది. ఇకపోతే సీజన్ కూడా మారుతోంది. వర్షాకాలంలోకి వచ్చేస్తున్న తరుణంలో ఈ పోలవరం ప్రాజెక్టు పనులు ఏ మేరకు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది?
అంటే పోలవరం ప్రాజెక్టు వచ్చేసేసి ఈ కేంద్ర బడ్జెట్ తోటి పూర్తి స్థాయిలో కూడా నిర్మిస్తున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గత కూటమి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా ప్రారంభించడం జరిగింది. అప్పుడు వీలైనంత వరకు పూర్తి స్థాయిలో కూడా చేపట్టాము. కాకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నామమాత్రంగా కాంట్రాక్టర్లు మార్చడం అయితేనేమి అన్ని కూడా పూర్తి స్థాయిలో చేయని పరిస్థితి. అంటే వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం పొడిగిస్తూ వచ్చింది. దాంట్లో మంత్రులు ఎవరైతే అప్పుడు పనిచేశారో ఒక పక్కన అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమి, అదేవిధంగా అంబటి రాంబాబు కూడా దీనికి కనీసం ఈ ప్రాజెక్టుల మీద నీరెక్కడి నుంచి వస్తుంది, దానికి సంబంధించి ఏ విధంగా దీనిని మళ్లించాల్సిన పరిస్థితి ఉంది, ప్రాజెక్టులు ఎంత వేగంగా పూర్తి చేయాలనేసి అవగాహన లేకుండా మంత్రులు కూడా ఉన్నారు. వారికి కనీసం దాని మీద ఎటువంటి పరిజ్ఞానం లేకుండా ఉండటం వల్లే కనీసం ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా చేస్తామనేసి గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్కన టీడీపీకి అధికారంలోకి వచ్చి అది ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఈ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి తప్పనిసరిగా పూర్తి స్థాయిలో కూడా నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించి అన్ని ప్రాజెక్టులను కూడా వేగవంతంగా అభివృద్ధి చేస్తామనేసి కూడా ముఖ్యమంత్రి అయితే ఒక పక్కన అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. జ్యోతి అయితే రాఘవేంద్ర, ఈ నిర్మాణ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టులు మార్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ కాంట్రాక్టులు మారే పరిస్థితి ఉంటుందా? అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ అనేసి ఏదైతే తమకు అనుకూలంగా ఉండే సంస్థలకే ఈ టెండర్లు కూడా కేటాయించడానికి మైనస్ ఐటమ్ అయితేనేమి వేసినప్పటికీ కూడా తక్కువ ధరకు కోట్ చేసినప్పటికీ కూడా వారు టెండర్ దక్కించుకున్నప్పటికీ కూడా దాంట్లో పనులు అసలు మొదలు పెట్టకపోవడం అయితేనేమి, అదే విధంగా కూడా మొదలుపెట్టిన పనులు కూడా తూతూ మంత్రంగానే ముందుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు అయితేనేమి వాటి మీద చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక పక్కన ఏదైతే ఎంత కాలంలో పూర్తి చేయాలనేసి దానికి సంబంధించి నిబంధనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి దస్త్రాలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేగవంతంగా జరగడానికి గతంలో వారా లేకుంటే దీనికి సంబంధించి ఇంకా నాణ్యమైన ఇంకా ముందస్తుగా ఉండే కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారా అనే పనిలో కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి. కాంట్రాక్టర్ని ఎంతవరకు కూడా మారుస్తారు లేకుంటే ఉండేవారిని వేగంగా చేయడానికి ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా అయితే కనిపిస్తుంది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.